నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నిజంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు చారిత్రక ఘట్టం. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. సనాతన ధర్మం ఇక్కడ ప్రజల ఆత్మీయ సంస్కారం ప్రత్యక్ష నిదర్శనమని విశ్లేషణ. ఏపీలో కూడా ఇండియా తరహా కూటమి. కేంద్ర మాజీ మంత్రి జేడీ శ్రీరామ్. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి వెళతాం. 7 గ్యారంటీలతో రాష్ట్రంలో గెలుస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా 2,68 కోట్లు అందించాం. మంత్రి వేణుగోపాలకృష్ణ. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఉద్దేశించి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందేశమిచ్చారు. వర్చువల్ విధానంలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. భీమవరంలో ఘనంగా నిర్వహించిన తొలి అంతర్జాతీయ తెలుగు మహాసభలో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. శ్రీ ప్రధాన శ్రీనివాసరావు అధ్యక్షతన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించి ఈ మహాసభలను చైతన్య సంస్థల అధినేత చైతన్య రాజు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రముఖ కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతీయ భాషలలో తెలుగు భాష సుందర భాష అని కీర్తించారన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పేర్కొనడం తెలుగు భాష యొక్క గొప్పతనం చాటుతోందని తెలిపారు. ఈ భాషలో లేని అవధాన ప్రక్రియ ఉన్న అత్యంత మధురమైన భాష మన తెలుగు భాష. వాగ్గేయ కళాకారుడు త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు కీర్తనలు, పోతన, శ్రీనాథుడుల విశేష కృషి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పడం జరిగిందన్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే, పింగళి, వేటూరి వంటి ఎందరో గొప్ప కవుల రచనలు మన భాషను సుసంపన్నం చేసిందన్నారు. మన భాషలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల్ని తరతరాలకు కొనసాగిస్తూ వస్తున్నారు. భారతదేశంలో 1400కు పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారని, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పెద్ద భాషా సంపద ఉండకపోవచ్చునని పేర్కొంటూ తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. శ్రీశ్రీ రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడై 1000 ఏళ్లు, నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రచించి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సహస్రాబ్దికి నిజమైన నీరాజనం అని పేర్కొన్నారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు. శ్రీ రాజరాజ నరేంద్రుడు తెలుగు భాష ఆశయం గొప్ప పరిపాలనకు, సనాతన ధర్మం ప్రచారం కోసం చేసిన కృషి, అందుకు ఇక్కడ సహకారాన్ని అందించిన దేవాలయాలు, సంస్థలు, ఇక్కడ ప్రజల ఆత్మీయ సంస్కారం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందన్నారు. తెలుగు భాషకు రాజధానిగా ప్రజలు కీర్తీకరించిన నగరం రాజమహేంద్రవరం సంస్కృతికి సంప్రదాయానికి నిలయంగా నిలిచిందన్నారు. ఈ ప్రాంతంలో ప్రవహించే గోదావరి నది దేశానికి వరి పండించే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, కందుకూరి వీరేశలింగం పంతులు, మధునా పంతులు, శ్రీపాద వంటి ఎందరో గొప్ప వ్యక్తులు జన్మించిన ఆ ప్రాంతంలో నడియాడిన ప్రదేశం ఈ నగరం అన్నారు. మన భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే పవిత్ర బాధ్యత మనందరిపై ఉందని విన్నవించుకుంటున్నా. ఇది మనందరి కర్తవ్యం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2022లో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విద్యా విధానంలో మార్పులు తీసుకుని రావడంలో భాగంగా ప్రాంతీయ భాషలోనే, మాతృభాషలోనే పిల్లలకి చదువు చెప్పాలని నూతన విద్యా విధానంలో స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు 2030 వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాతృభాషల్లోనే పిల్లలకు ప్రాథమిక విద్యాబోధన పద్ధతులను ఆచరించాలని సూచించారు. ఈ 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా జరగాలని, విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. తప్పకుండా మాతృభాషలోనే ప్రాథమికమైనటువంటి విద్యను కల్పించేటువంటి ప్రయత్నము, అలాగే తెలుగు బాలబాలికలందరికీ చక్కగా నేర్పించేటువంటి ప్రయత్నము చేయడం అత్యంత అవసరమని నేను భావిస్తూ ఈ మహాసభలు వైభవపేతంగా విజయవంతంగా జరగాలని నేను ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. గైడ్ కళాశాలలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలలో ఆదివారం కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. అతిథులుగా నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్,
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్ర రాయ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని ఇండియా తరహా కూటమిని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజన, వెనుకబడిన మైనార్టీల అణచివేత ధోరణిపై గలమెత్తు నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక జేఎన్ రోడ్లోని సూర్య ఫంక్షన్ హాల్లో ఆదివారం సామాజిక సమాలోచన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలతో పాటుగా సిపిఐ, ఆమ్ ఆద్మీ, ప్రజాపత్, పలు ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ బీజేపీ పాలనలో రాజ్యాంగంపరమైన పాలన సాగడం లేదని, అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీలు బీజేపీతోనే కలిసి నడుస్తున్నాయన్నారు. ఈ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, తీవ్రంగా నష్టపోయిందన్నారు. షర్మిల కాంగ్రెస్లోకి రావడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్లో ఉత్సాహం నెలకొందని, ఎంతో మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్రంలోని దాని అనుకూల పార్టీలకు వ్యతిరేకంగా చేపట్టిన సామాజిక సమాలోచన సమావేశాలు ఈ నెల 11, 12 తేదీల వరకు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు సాగుతుందని, సంక్రాంతి తర్వాత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగుతుందని తెలిపారు. జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు దళితుల హక్కులను హరిస్తున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం కారణంగా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాడిపాక మధు మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకుని సామాజిక సమాలోచన సమావేశాలు నిర్వహించడం చాలా మంచి ఆలోచన అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణ్ కుమారి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ అమలు చేయడం లేదని అన్నారు. సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమాలోచన సమావేశాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ సాకే శంకర్, పీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కొలిమి వినయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు తాళ్లూరి విజయకుమార్, ముళ్ల మాధవ్, ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, బేజవాడ రంగారావు, సోడదాసి మార్టిన్ లూథర్, నాయకులు డాక్టర్ వాడయార్, పశ్చిమ మాజీ అధ్యక్షులు బేగ్, ఆజాం బేగ్ మహమ్మద్, దేవత సుధాకర్, శ్యామ్, కొవ్వూరు శ్రీనివాసరావు, కిషోర్ జైన్, దళిత సంఘాల నాయకులు నక్కా వెంకటరత్నం, బీసీ నాయకులు సానబోయిన రామారావు, కేకే సంజయరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయపరంగా, రాజ్యాంగపరంగా దక్కాల్సినటువంటి హక్కులు ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కాలు రాస్తున్నాయి. వీరు ఆయా వర్గాలకు చెందాల్సినటువంటి హక్కులను వారికి చెందేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని, అఖిల పక్షాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాయని, అన్ని పార్టీలను కలుపుకొని ఆ సమాంతరమైనటువంటి ఇండియా కూటమిలాగా ఆంధ్రప్రదేశ్ కూటమి ఏర్పడుతుంది, అధికారంలోకి వస్తుందని మనం చేసుకుంటూ బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పానండి. ఈ 3 రీజనల్ పార్టీస్ వాళ్ళకి ధైర్యం లేదు. ఏం చేశారు మీరు ఈ 9 సంవత్సరాల్లో? ఆంధ్రప్రదేశ్కి అధ్వాన్నంగా తయారు చేశారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరిస్తారు అనేటి అపార నమ్మకంతో మేము ముందుకు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4.5 ఏళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలుగా 2,68,000 కోట్ల నేరుగా బదిలీ చేయడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నేడు పెన్షన్ 2,750 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు పెంచి అవ్వాతాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని అందించి సంక్షేమ ఫలం అంటే ఇదేనని నిరూపించారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పాలనలో ఆసరా, కాపు నేస్తం, విద్యా కానుక, జగనన్న చేయూత వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా 2,68,000 కోట్లు పంపిణీ చేశారని, ఇందులో కేవలం బీసీ సంక్షేమానికి గాను 1,90,000 కోట్లు అందజేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పేదవాడి ఇంటి పెద్ద కొడుకులా సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృక్పథంతో రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నారన్నారు.
పేదవాని ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యాన్ని అందించే దిశగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయల ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. ప్రజలను దైవాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత గత ప్రభుత్వ కాలంలో 87,650 కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళలకు వడ్డీ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి దారుణంగా వారిని మోసం చేశారన్నారు. కడియం మండలం పరిధిలో జనవరి నెల నుంచి కొత్తగా మరో 183 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక మంజూరు చేశామని, వాటిని ఈ రోజు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె రత్నకుమారి, తహసీల్దార్ సుజాత, ఎంఈఓ లజపతిరాయ్, రాష్ట్ర కార్యదర్శి వైఎస్సార్సీపీ గిరిజాల బాబు, అధ్యక్షులు మండల వైఎస్సార్సీపీ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, సర్పంచ్ మోసుగంటి సత్యవతి, సాఫ్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి చెనవీరభద్రయ్య, చైర్మన్ డిఎస్బీసీయు డి వీరవెంకట సత్యనారాయణమూర్తి, జేసీఎస్ కన్వీనర్ తడాల చక్రవర్తి, సచివాలయ కార్యదర్శులు, ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ సాధారణంగా రాజకీయ నాయకుల పట్ల ప్రజలకి నమ్మకం సడలిపోయింది. ఒకప్పుడు ఏదో ఎక్కడారా ఎలక్షన్ వచ్చిన వస్తాడు, చెప్తాడు, ఓటేస్తాం, మళ్ళీ అడగడానికి లేదు కదా, డొనేషన్ పోతాడు, అటువంటి పరిస్థితులు ఉండేవి. ఎందుకుండేవంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నాడు, నాకు చాలా అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను. మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఆయనకు అనుభవం ఉందట దేంట్లో, మోసగించడంలోనా. 87,500 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్తే అదే రోజు మేమందరం వెళ్ళి జగన్ గారిని అడిగాం, అయ్యా రైతు రుణమాఫీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు, మనం కూడా చేద్దామని. ఆయన ఏమన్నాడో తెలుసా? అన్నా 87,650 కోట్లు తీర్చాలంటే సాధ్యం కాదు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని రాష్ట్ర మహిళా ఛాత్తద శ్రీ వైష్ణవ సంఘం ధనుర్మాస వన సమారాధనలో పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఛాత్తద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక జైన్ రోడ్ ఏకేసీ కళాశాల ఎదురుగా గల ప్రభుగారి తోటలో ఆదివారం ధనుర్మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కీర్తిచక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ సభా వేదికపై సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొమాండూరి సత్య శ్రీనివాస కుమారి అధ్యక్షతన జరిగిన సభలో విశిష్ట అతిథులుగా కేశవ హాస్పిటల్, నీరాజియర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పరాంకుశం కేశవస్వామి, హైకోర్టు న్యాయవాది, జనవాహిని పార్టీ అధ్యక్షులు డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షురాలు పరాంకుశం రామలక్ష్మి కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛాత్తద శ్రీ వైష్ణవ సంఘం డెవలప్మెంట్ ఫెడరేషన్ మహిళా డైరెక్టర్ తిరువాయిపాటి విచ్చేశారు. ముందుగా శ్రీ గోదాదేవి అమ్మవారి పూజ, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ మహిళా డైరెక్టర్లు మంగవిల్లి వెంకటతాయారు, తిరుక్కోవెళ్లూరి సీతారామమ్మ, దాస్యం లక్ష్మి, తోండ గీతాంజలి, ఆహ్వాన కమిటీ కోనేటి పుణ్యవతి, తిరునగరి స్నేహసాగరి, పరాంకుశం ప్రమీల, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ మహిళా వేదిక, మహిళా సంఘం ఈ రాష్ట్రం స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి మేము ముందుండి మా కుటుంబాలనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా ముందుకు తీసుకెడతామని చెప్పి ఇక్కడ ఈ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఆమె అన్నింటా మనకంటే వస్తున్నారు అంటే మగవాళ్ళకి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు పాలిస్తారు, పిల్లలు కంటారు, మనకు అందేం. అదే కాకుండా మనం తపాలా ఉద్యోగులను విధుల నుండి తొలగించడం దారుణమని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు బీవీరావు విచారం వ్యక్తం చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, 8 గంటలు డ్యూటీ కల్పించాలని, సీనియర్ ఉద్యోగులకు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, మెడికల్ సౌకర్యం కలుగజేయాలని, గ్రాట్యుటీ
ఇన్సూరెన్స్లను 5 లక్షలకు పెంచాలని తదితర డిమాండ్లతో గత నెల 12 నుంచి 15వ తేదీ వరకు 4 రోజులు సమ్మె చేస్తున్న తపాలా ఉద్యోగులను విధుల నుండి తొలగించడం దారుణమని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు బీవీరావు ఆందోళన వ్యక్తం చేశారు. 4 రోజుల సమ్మె ద్వారా ఏమి సాధించాం, ఏమి నష్టపోయాం అన్న అంశంపై సమీక్ష జరిపేందుకు ఆదివారం స్థానిక పెద్ద పోస్టాఫీస్ వద్ద డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీవీరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ 4 రోజుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా కఠిన వైఖరి అవలంబించడంతో కార్మికులు నష్టపోయే పరిస్థితి ఎదురైందన్నారు. ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 7,800 మంది కార్మికులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1,200 మంది కార్మికులను తొలగించడం జరిగిందన్నారు. తక్షణం రూల్ 10B ఛార్జిషీట్ను ఉపసంహరించుకోవాలని, విధుల నుండి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు బీవీ రమణ, కార్యదర్శి పి భూలోకం, రాష్ట్ర సంఘ నాయకులు పేపకాయల వీర్రాజు, ఏ లక్ష్మీకాంత్ రెడ్డి, కె పద్మారాణి, వివి రామకృష్ణ, కెవి దుర్గాప్రసాద్, వి శశిభూషణ్ రావు, ఆత్మీయ అతిథులుగా వివిధ జిల్లాలకు చెందిన నాయకులు కె రాధాకృష్ణ, ఆర్ రమేష్ బాబు, వి దుర్గాప్రసాద్, పివి వేణుగోపాలరావు, జి సురేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ మా యూనియన్ జనరల్ సెక్రటరీ మాధవయ్య గారికి ఆ ఛార్జ్ షీట్ని కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి రూల్ 10B ఛార్జ్ షీట్ని, ఇంకా ఎవరికైనా రూల్ 10B ఛార్జ్ షీట్స్ ఇస్తే అవి కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తుంది. వికాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్లు అందజేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 7వ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అందజేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం అభినందనీయమని నగర ప్రముఖులు తమ్మనంపూడి రామిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వియల్పురం పార్కులో 100 మంది వృద్ధులు, వికలాంగులకు 200 రూపాయల చొప్పున పింఛన్లను రామిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో 20% సొమ్మును పక్కకు తీసి ఈ విధంగా వృద్ధులను ఆదుకోవడం ఆదర్శనీయమన్నారు. వికాస్ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ తన జీతంలో కొంత శాతాన్ని వృద్ధుల సేవకు వెచ్చించడం జరుగుతోందని వివరించారు. తొలుత పార్కులో ఉన్న కందుకూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ రాథోల్, సింగవరపు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీ సంక్షేమానికి, ఉన్నతికి కృషి చేస్తా, మీ ఇంటి కడుకునవుతా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం శిష్టీకరణాల సామాజిక వర్గానికి భరోసా ఇచ్చారు. వైజంక్షన్ ఆనం రోటరీ హాల్లో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో నిర్వహించిన శిష్టీకరణాల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించానని అన్నారు. నగర ప్రజల ప్రేమాభిమానాలతో ఎమ్మెల్యేగా మరింత సేవ చేస్తానని, రాజమండ్రి నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలన్నదే నా ప్రధాన సంకల్పమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజమండ్రి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది ఎంపీ భరత్ వివరించారు. నా కుటుంబం పట్ల ప్రేమానురాగాలు ఎలా చూపిస్తానో అదే విధంగా నగర ప్రజలపైన చూపిస్తాను అన్నారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా కష్టసుఖాలలో నేను భాగస్వామిని అవుతానని, మీ అందరి దీవెనలు, మద్దతు కావాలని ఎంపీ భరత్ అభ్యర్థించారు. అనంతరం బిల్డర్ చిన్న మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో శిష్టీకరణ సామాజిక వర్గీయులకు చెందిన 400 మంది ఈరోజు వైఎస్ఆర్సీపీలో స్వచ్ఛందంగా చేరుతుండడం హర్షణీయమని తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరలోనే చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బిల్డర్ చిన్న చెప్పారు. ప్రస్తుతం చేరిన వారందరూ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న వారేనని ఆయన తెలిపారు. పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి ఆహ్వానించారు. కాగా నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ శ్రేణులు పలువురు వైఎస్ఆర్సీపీలో ఎంపీ భరత్ సమక్షంలో చేరారు. టీడీపీ నేత ముఖ్య అనుచరుడు, వియల్పురానికి చెందిన రంగాపు రామకృష్ణ, ఆయన మిత్ర బృందం వైసీపీలో చేరారు. పెచ్చేటి పోసి, మొంజేటి సతీష్ చంద్రశేఖర్, నలజాని రాధాకృష్ణ, నక్కా శివాజీ, ఎం అప్పలకొండ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరగా వీరికి పార్టీ కండువాలను ఎంపీ భరత్ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డుకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నేతలు పలువురు పాల్గొన్నారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లక్కీ డ్రాలో పలువురు విజేతలకు విలువైన బహుమతులు గెలుచుకున్నారు. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 4వ లక్కీ డ్రా నిర్వహించారు. వీక్లీ డ్రాలో మొత్తం 16 స్మార్ట్ వాచీలు, 16 వెట్ గ్రైండర్లు, 16 వెండి గ్లాసులు, 16 టీవీలు, మొత్తం 64 బహుమతులకు గాను లక్కీ డ్రా విజేతలను చిన్నారుల చేతుల మీదుగా ఎంపిక చేశారు. విజేతలకు షోరూం మేనేజర్ రఘురాం దుష్యంతు అభినందనలు తెలియజేశారు. ఈ నెల జనవరి 15వ తారీఖున చివరి వీక్లీ డ్రా ఉంటుంది. సంక్రాంతి బంపర్ డ్రా ఉంటుందని పేర్కొన్నారు. బంపర్ డ్రాలో 3 మారుతి సుజుకి ఆల్టో కార్లు బహుమతులుగా ఇస్తున్నామన్నారు. కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సంక్రాంతి షాపింగ్ కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు 14వ సిల్వర్ గ్లాస్ గెలుచుకున్నారు. మీరు కూపన్ నెంబర్ 1830245. రాజమండ్రి కొంతమూరు చింతచెట్టు సెంటర్ శ్రీ రామాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీవారి గరుడ వాహన సేవ నిర్వహించారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో శ్రీవారి గరుడ వాహన సేవ స్థానిక రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో చింతచెట్టు సెంటర్ నుండి కాతేరుకు వెళ్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ రామాలయం ఉత్సవ కమిటీ శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవములు 500 ఏళ్ల హిందువుల స్వప్నం శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన సందర్భంగా శనివారం శ్రీవారి గరుడ వాహన సేవ మహోత్సవాన్ని జరిపారు. ఈ వేడుక పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువేనని 1000 ఏళ్ల నుండి జరిగిన దండయాత్రలు, ఆక్రమణదారుల చొరబాట్ల వల్ల హిందూ సమాజంలో మత మార్పిడులు జరిగాయని వివరించారు. వేదపారాయణల నడుమ మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, కోలాట, సంగీత నృత్యాలు, సంకీర్తనలు, భజనల నడుమ శ్రీవారి గరుడ సేవ రంగరంగ వైభవంగా జరిగింది. మహోత్సవంలో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి సహ కార్యదర్శి దుర్గా భవాని, కోశాధికారులు కురుమళ్ల నాగవెంకట ధనలక్ష్మి, నాగమణి, ఇలపండు ఆనంద్ కుమార్, యానాపు యేసు, వంగపండు లక్ష్మీనారాయణ, శంకరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీలాదేవి అమ్మవారు శ్రీహరి సంచార మందిరమందు, గోదాదేవి అమ్మవారు తిరుచి వాహనమందు కోలాట నృత్యాల నడుమ. రాజమండ్రి స్మార్ట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల పోటీ నిర్వహించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో స్మార్ట్ యోగా కేంద్రంలో యోగా అధ్యాపకులు బిక్కిన శివకుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, నగర ప్రజలు పాల్గొన్నారు. యోగా అభ్యాసం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చునని యోగా అధ్యాపకులు బిక్కిన శివకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కర్రి రామారెడ్డి, సిఏ నాగేశ్వరరావు ఇచ్చేసి యోగా సాధనను ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలిపారు. 108 సూర్య నమస్కారాల పోటీల విజేతలకు బహుమతులు ప్రకాష్, రామారావు, సత్యనారాయణ తదితరులు అందజేశారు. 17 ఏళ్ల వయసు, 16 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇంతమందిని కూడా మోటివేట్ చేస్తూ ఇంతటి చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించాలి. అలాగే యోగాభ్యాసం వల్ల అటు మానసికంగాను ఇటు శారీరకంగాను కూడా ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. 31వ తారీఖు వరకు 11 రోజుల పాటు మనం ఈ యోగాని ఉచితంగా, అలాగే కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా బేసిక్ నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా యోగాని నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ స్మార్ట్ యోగా ఆధ్వర్యంలో నిర్వహించే జనవరి 21 నుంచి జనవరి 31 వరకు జరిగే ఉచిత యోగ శిక్షణలో పాల్గొవలసిందిగా
రాజమండ్రి గాడాలలో ది సిటీ సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గాడాల గ్రామంలో పొన్నాలమ్మ తల్లి గుడి దగ్గర ది సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు విచ్చేశారు. సంఘం అధ్యక్షులు సోర్నంపూడి సత్యనారాయణ, సంఘ కోశాధికారి కొంగారపు వరద, సంఘ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం పర్యవేక్షించారు. ఇది విధానం కాదు. మనకి రూపాయి ఇచ్చి మన దగ్గర 100 రూపాయలు పన్నుల రూపంలో ఇంటి పన్ను పెరుగుతుంది, నీటి పన్ను పెరుగుతుంది, చెత్త పన్ను ఎప్పుడూ లేదు చూసాం. బళ్ళు పైన ట్యాక్సులు పెరిగిపోతా ఉన్నాయి. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. కార్మికులందరూ కూడా మంచి రోజులు రావాలని ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆలోచించే మార్పు రావాలని తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్య అతిథులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మా యొక్క రేపు జరగబోయే అసోసియేషన్ ఒక డెవలప్మెంట్ కోసం, అలాగే అసోసియేషన్ కావాల్సిన నిధుల కోసం, అలాగే అసోసియేషన్ ఎలా డెవలప్ చేయాలన్న ఉద్దేశం కోసం ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి ఈ ట్రేడ్ రుణపడి ఉంది. మీరు మీ కుటుంబంలో ఎవరు నిలబెట్టినా పార్టీ తరఫున ఈ వర్కర్స్ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ఓట్లు మీకే వేయడానికి ఖచ్చితంగా ఆయన విషయంలో, నాన్నగారి విషయంలో కూడా మేము మా కుటుంబం మొత్తం అన్ని కుటుంబాలు కూడా, నా ముందున్న కుటుంబాలు కూడా మేము చక్కగా పనిచేసి నెగ్గించడం కూడా జరిగింది ఆయన గతంలో. కానీ ప్రభుత్వం విఫలమైంది రాకపోవడం వల్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిజంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు చారిత్రక ఘట్టం. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. సనాతన ధర్మం ఇక్కడ ప్రజల ఆత్మీయ సంస్కారం ప్రత్యక్ష నిదర్శనమని విశ్లేషణ. ఏపీలో కూడా ఇండియా తరహా కూటమి. కేంద్ర మాజీ మంత్రి జేడీ శ్రీరం. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి వెళతాం. 7 గ్యారంటీలతో రాష్ట్రంలో గెలుస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా 2,68 కోట్లు అందించాం. మంత్రి వేణుగోపాలకృష్ణ. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యం. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.